It's a family party. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి గోరింటాకు అనేది చక్కగా మెదగడం జరుగుతుందండి. మనం మిక్సీలో వాడే కన్నా ఇలా రోట్లో మన పూర్వకాలంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి, కొంచెం పెరుగు వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇంకా మనకి ఇంకా ఎర్రగా వండాలంటే తమలపాకు కూడా వేసుకుంటే చాలా బాగా వండుతుంది. కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కాసు కూడా వేసుకుంటారండి. గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటారండి. ఆషాఢ మాసంలో చాలా బాగా పండుతుందండి. ఇలా ఒక 3-4 టైమ్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ఆషాఢ మాసంలో గొంతు పెట్టుకుంటే చాలా మంచిది. ఎండాకాలంలో ఉన్న వేడి మొత్తం బాడీని చల్లగా చేస్తుంది అన్నమాట. చలికాలం ఇందులో అయితే మనము పెరుగు వేసుకోవాలండి. 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. అదే ఎక్కువ ఉన్నట్టయితే గోరింటాకు 2 స్పూన్స్ వేసుకోవాలి. సో మంచిగా నూరుకోవాలండి. మా ఊళ్ళో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు గోరింటాకు పెట్టుకుంటాము. ఇలా చింతపండు అనేది వేసుకోవాలి. బాడీలో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటారండి ఇది, ఎందుకంటే వేడి తగ్గించడానికి. ఇదైతే మన వేడిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలానే జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఇది తెల్లెంటికలు వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటే ఎర్రగా అయిపోతుంది. చాలా మంచిది కూడా, జుట్టుకి ఏమవ్వదు. ఈ మధ్య చాలా మంది కలర్స్ వాడుతారు. కలర్స్ కంటే గోరింటాకు చాలా మంచిది. పెట్టుకోవద్దు, ఇవి పెట్టుకుంటే చాలా హెన్నా కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. హెన్నా వల్ల గోరింటాకు అయితే చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఫస్ట్ పెట్టుకున్నామండి. మేము ఆషాఢ మాసంలోనే కాదు, ఎప్పుడైనా పెట్టుకుంటాము. ఎందుకంటే వేడి తగ్గిస్తుందని. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇది మంచిదే. గోరింటాకు అయితే మనలో వేడిని కూడా తగ్గిస్తుంది అండ్ మంచిగా పండుతుంది. తలకు కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా కలర్ వేసుకోకుండా గోరింటాకే ఎక్కువ వాడతారు.